విశాఖలో టీమిండియాకు టాస్ కలిసొచ్చింది. 20 మ్యాచ్ల తర్వాత టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ రాహుల్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు దుమ్మురేపారు. ఆరంభం నుంచే ఇంపాక్ట్ చూపించారు. పవర్ ప్లేలో పేసర్లు సత్తా చాటారు. లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేశారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. దీంతో గత 2 మ్యాచ్ల్లో మాదిరిగా భారీ స్కోర్ నమోదు కాలేదు. రాంచీలో టీమిండియా గెలిచినప్పటికీ సౌత్ ఆఫ్రికాను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు కష్టపడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ లో టాస్ ఓడిపోవడమే మైనస్ అయింది. మంచు ఎక్కువగా ప్రభావం చూపించింది. రాయ్పూర్ లోనూ అంతే. భారీ స్కోర్ కొట్టినప్పటికీ టీమిండియా డిఫెండ్ చేసుకోలేకపోయింది. అయితే వైజాగ్ లో మాత్రం తొలుత బౌలింగ్ చేయడం టీమిండియాకు కలిసొచ్చింది. టాస్ నెగ్గగానే మరో ఆలోచన లేకుండా కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ నే ఎంచుకున్నాడు. అందుకు తగినట్టే హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత జడేజా ఓ చేయి వేశాడు. నిలకడగా ఆడుతున్నట్టు కనిపించిన సౌత్ ఆఫ్రికాను ప్రసిద్ధి కృష్ణ గట్టిగానే దెబ్బకొట్టాడు. పదునైన పేస్ తో సఫారీలను బెంబేలెత్తించాడు. రెగ్యులర్ గా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ చెలరేగిపోయాడు. టాప్ క్లాస్ స్పిన్ బౌలింగ్ తో కట్టిపడేశాడు. సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. వికెట్ల వేటలో కుల్దీప్ యాదవ్ దూసుకుపోయాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 270 పరుగుల దగ్గరే ఆగిపోయింది. పూర్తిగా 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. భారత్ బౌలర్లో కుల్దీప్ యాదవ్ అదిరిపోయే స్పెల్ వేశాడు. 10 ఓవర్లలో 1 ఓవర్ను మేడిన్ చేశాడు. 4 కీలక వికెట్లు తీశాడు. 4.10 ఎకానమీ రేటుతో కుల్దీప్ యాదవ్ ఆకట్టుకున్నాడు. తొలి 2 మ్యాచ్ల్లో విమర్శలు ఎదుర్కొన్న ప్రసిద్ధి కృష్ణ ఈసారి మాత్రం అదరగొట్టేశాడు. విమర్శకులకు ఆట తీరుతోనే సమాధానం చెప్పాడు. 9.5 ఓవర్లు వేసిన ప్రసిద్ధి కృష్ణ 66 పరుగులిచ్చాడు. 4 వికెట్లు దక్కించుకున్నాడు. 6.71 ఎకానమీ రేటుతో ప్రసిద్ధి కృష్ణ పరుగులిచ్చాడు. హర్షదీప్ సింగ్ సైతం ఫామ్ ను కొనసాగించాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో తన అవసరం జట్టుకుందని చాటుకున్నాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్షదీప్ సింగ్ 1 ఓవర్లో పరుగులే ఇవ్వలేదు. 4.50 ఎకానమీ రేటుతో 36 పరుగులిచ్చాడు. 1 వికెట్ తీశాడు. రవీంద్ర జడేజా కూడా సీనియర్ గా తన మార్కు చూపించాడు. ఓవర్ కు 6 లోపే పరుగులిచ్చాడు. 9 ఓవర్లు వేసిన జడేజా 50 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. హర్షిత్ రాణా 8 ఓవర్లలో 2 మేడిన్లు వేశాడు. 5.50 ఎకానమీ రేటుతో 44 పరుగులిచ్చాడు. 3 ఓవర్లు వేసిన తిలక్ వర్మ 9.67 ఎకానమీ రేటుతో 29 పరుగులిచ్చాడు. ఓవరాల్ గా భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.